షలోం. దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేషువ మెస్సీయ నామంలో ఆత్మీయులైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. 37వ దావీదు కీర్తన 34వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఎప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే, ఆయన మార్గాన్ని అనుసరిస్తే, అనగా ఆయన మార్గం ఎక్కడుంది? మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథమే ఆ మార్గము. దానిలో విషయములను చదివి దేవుడు అనేక మంది భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా వాళ్ళని ప్రేరేపించి వాళ్ళు కలిగించిన ఆ యొక్క ఆత్మావేశము ద్వారా ఆయన ఉద్దేశములను, ఆయన మాటలను మన కొరకు అందులో పొందుపరిచారు. వాటిని చదివి గ్రహించి ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే గనక మనము మన యొక్క జీవితంలో ఆ భూమిని స్వతంత్రించుకునేంత గొప్ప మహిమ, ఆ యొక్క హెచ్చింపును మనం పొందగలుగుతామని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి దేవుడు తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడి. ఏంట దీన మనసు? ఆయన కొరకు ఎదురు చూడటమే. అడిగి ఏంటి నాకు సాయం చేయలేదు, దేవుని స్తుతిస్తున్నాను కదా, దేవుని ఆరాధిస్తున్నాను కదా, దేవునికి కానుకలు ఇస్తున్నాను కదా, ఇలాగ నిన్ను నువ్వు హెచ్చించుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తూ ఉంటే కనుక దేవుని మేలు నువ్వు పొందుకొనలేవు. అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము అనే వాక్యమును నీవు గ్రహించకుండా ఇష్టానుసారంగా ఉంటే గనక, ఎదుటి మనిషిని గౌరవించకుండా, ఎదుటి మనిషిని ప్రేమించకుండా, ఆయన ఏ ప్రేమనైతే మనకి ఇచ్చిళ్ళాడు, ఒక మాదిరిగా చూపిల్లాడు, దాన్ని పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చిన రీతిగా ఉంటే కనుక నీకు ఆ యొక్క మేలు, ఆ యొక్క స్వాతంత్రత, ఆ యొక్క నెమ్మది, సమాధానము ఉండదు. ఇక్కడ చూడండి, ఈ వాక్యంలో దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఒక సమయం ఉంటుంది ప్రతి మనిషికి. మనము చేయవలసింది ఏంటంటే, దేవుని అడిగి ఆ యొక్క విశ్వాసంతో కూడిన నిరీక్షణ ద్వారా ఎదురు చూస్తే కనుక ఆ దీవెనలు మనము పొందుకోగలుగుతాం. ఉదాహరణకి అబ్రహాము జీవితంలోనే మరి దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుటకు ఎన్ని సంవత్సరాలు పట్టింది. మరి అబ్రహాము కంటే గొప్పలమండి మనము. కాబట్టి ఆ నిరీక్షణ అనేది, విశ్వాసము కోల్పోకుండా ఆ నిరీక్షణ కలిగి ఉంటే కనుక ఇక్కడ చెప్పినట్లుగానే తగిన సమయం మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. కాబట్టి చెడుతనం విడిచి నడుచుటే కదండి యథార్థవంతులకు రాజమార్గము. తన ప్రవర్తన కనిపెట్టుకున్నవాడు తన ప్రాణమును కాపాడుకును. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. ఎంత చక్కని మాటలు! చెడుతనం విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము, రాజు నడిచే మార్గము అంటే అంత గొప్పదని దాని అర్థం. ఎప్పుడది? నీలో ఉన్న అసత్యము పోవాలి, సత్యము రావాలి. నీలో ఉన్న అనీతి పోవాలి, నీతి రావాలి. ఆ నీతి, న్యాయ, యథార్థతలు కలిగిన జీవితమే ఆ రాజమార్గము. కాబట్టి మన ప్రాణమును మనం కాపాడుకోవాలంటే మన ప్రవర్తన మనము కనిపెట్టుకోవాలి. చీకటిలో వెళ్తున్నామా, వెలుగులో వెళ్తున్నామా, అనీతిలో వెళ్తున్నామా, నీతులు వెళ్తున్నామా, దుర్మార్గతలు వెళ్తున్నామా, లేకపోతే దేవునికి ఇష్టమైన మంచి మార్గంలో వెళ్తున్నామా? ఇలాగ మనల్ని మనం కనిపెట్టుకుంటూ ఉంటే కనుక మనం ఖచ్చితంగా సరైన మార్గంలోనే వెళ్ళగలుగుతాము. అది ఎప్పుడంటే మన తండ్రి అయిన దేవుని ముందు కనిపెట్టుకుని ప్రతి క్షణము ప్రతిదిన కనిపెట్టుకుని ఉంటే కనుక మన ప్రవర్తన మన కంట్రోల్లో ఉంటుంది. అలా కాకుండా ఇష్టానుసారంగా ఏదో ఒక రోజు ప్రార్థన చేయటము, ఏదో ఒక రోజు ఆరాధన చేయటంగా పెట్టుకుంటే కనుక అది నీకు మహిమ కాదు, అది నీకు మేలు కాదు. ప్రతిరోజు నీ జీవితంలో వాక్యం ఉండాలి, ప్రతిరోజు నీ జీవితంలో ప్రార్థన ఉండాలి, ప్రతిరోజు నీ జీవితంలో స్తుతి ఆరాధన ఉండాలి. ప్రతిరోజు కూడా నీ జీవితంలో ఆయనను ఘనపరిచే ఆ యొక్క సన్నివేశము, ఆ యొక్క స్థితి నువ్వు కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా దేవాతి దేవుడు మనల్ని ఆ యొక్క స్వతంత్రతలోనికి నడిపించటకు సిద్ధంగా ఉన్నాడు. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణములు మారేదనని భక్తుడైన యోబు 23వ అధ్యాయం 10వ వచనం అంటున్నాడు. నేను నడుచు మార్గం ఆయనకు తెలియను. మరి తెలిస్తే ఎందుకండి ఇక్కడ మళ్ళీ నా మార్గంలో మీరు నడవాలని చెప్తున్నాడంటే అదే మనల్ని మనం కనిపెట్టుకోమంటే ఆ మాటలు చదివినప్పుడు, దేవుని యొక్క మాటలు చదువుతున్నప్పుడు ఆ యొక్క గ్రహింపు మనకు రావాలి, దానిలోనే ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలని, ఆయన మార్గంలో నడవాలని, ఆయన మార్గంలో నడిస్తేనే శాంతి, సమాధానం, నెమ్మదని, ఆయన మార్గంలో నడిస్తేనే ఆ యొక్క స్వతంత్రతని, ఆ యొక్క హెచ్చింపని, ఆ ఘనతని మనం గ్రహిస్తే గనక ఖచ్చితంగా ఆ మార్గంలోనే మనము వెళ్ళగలుగుతాం. కాబట్టి అటు రీతిగా మనం యెహోవా కొరకు కనిపెట్టుకునే వారంగా ఉందాము, యెహోవా మార్గంలో నడిచే వారంగా ఉందాము. ఆ దీవెనలను
పొందుకునే వారం పొందాము. ఈ మాట ద్వారా దేవుడు మన ఆత్మను బలపరిచి స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుల మహోన్నతుల మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అల్పులము, అయోగ్యులము ఈరోజు ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును వినుటకు మాకు ఇచ్చిన ధన్యతగా నీకు వందనాలు నాయన. మీరు చెప్పినట్టుగానే నీ కొరకు కనిపెట్టుకుని ఉండేవారముగా, నీ మార్గంలో నడిచేవారముగా, నీ యొక్క హెచ్చింపును, నీ యొక్క మేలులను, దీనిని పొందుకునే వారముగా నాయన మాకు తెలియజేయమని, మమ్మల్ని ఆశీర్వదించమని, ఇదిగోనే తగిన సమయం ముందు మమ్మల్ని హెచ్చిస్తారని ఈరోజు వాక్యం ద్వారా సెలవిచ్చారు. దాని కొరకు మేము ఎదురు చూసేవారంగా, విశ్వాసము కలిగిన నిరీక్షణ జీవితం కలిగి ఉండేవారు మమ్మల్ని ఉంచమని, నడిపించమని, పరిశుద్ధత, పవిత్రత, నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని, వాక్యం ఉన్న బిడ్డలందరి జీవితాలు గొప్ప మేలులు, అద్భుతాలు చేసి నడిపించమని నజరేయుడైన యేషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. షలోం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. షలోం. దేవుని పరిశుద్ధ